నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు దిశా టీవీ. దేశంలో ప్రస్తుతం ఓ విషయం హాట్ టాపిక్గా మారింది. అదే ప్రధాని మోడీ సీక్రెట్ మీటింగ్. ఏప్రిల్ 2న అర్ధరాత్రి ఢిల్లీలోని ప్రధాని కార్యాలయంలో మోడీ అధ్యక్షతన కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, విదేశాంగ మంత్రి జైశంకర్, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సైతం పాల్గొన్నారు. వీరితో పాటు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఈ సమావేశానికి హాజరవ్వడం పలు అనుమానాలకు దారితీస్తోంది. దేశం నిద్రపోతున్న వేళ దాదాపు 3 గంటల పాటు ఈ రహస్య సమావేశం జరగడం ఆసక్తికరంగా మారింది. మీటింగ్లో దేశ భద్రతా పరిస్థితులపై దృష్టి సాధించినట్టు తెలుస్తోంది. అయితే ముఖ్యంగా ఈ సమావేశంలో భద్రతా సలహాదారు అజిత్ దోవల్ చేతిలో ఓ రెడ్ ఫైల్ కనిపించడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. రెడ్ ఫైల్ అనేదాన్ని కేవలం యుద్ధ సమయంలో మాత్రమే బయటకు తీస్తారు. దీన్ని రిస్క్ అసెస్మెంట్ రిపోర్ట్ అని అంటారు. అంటే దేశంలో ఏదైనా యుద్ధం జరిగే సంకేతాలు కనిపించినప్పుడు అజిత్ దోవల్ తన బృందం అంటే రా ఎన్ఐఏలతో కలిసి దీనిని సిద్ధం చేస్తారు. ఇది ఒక అత్యంత రహస్యమైన ఫైల్ అని చెప్పాలి. అయితే ప్రస్తుతం ఈ రెడ్ ఫైల్లో అమెరికా, పాకిస్తాన్ మధ్య కుదిరిన ఓ రహస్య ఒప్పందం గురించిన సమాచారం ఉన్నట్టు తెలుస్తోంది. ఇరాన్పై దాడులు చేసేందుకు అమెరికాకు పాక్ తన ఎయిర్ స్పేస్ ఇచ్చే అవకాశం ఉందని సమాచారం. అయితే అదే జరిగితే భారత్ను సైతం యుద్ధంలోకి లాగాలని పాకిస్తాన్ కుట్ర చేస్తున్నట్టు ఫైల్లో పేర్కొన్నారు. మరోవైపు ఈ సమావేశం తర్వాత దేశంలో కొన్ని కీలక పరిణామాలు చోటు చేసుకోవడం ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా త్రివిధ దళాధిపతుల పూజలు జరగడంతో యుద్ధం తప్పదనే వార్తలు వస్తున్నాయి. ఇటీవల జరిగిన ఆపరేషన్ సింధూర్కు ముందు కూడా త్రివిధ దళాధిపతులు ఇలానే పూజలు చేశారు. ఆ తర్వాతే యుద్ధం మొదలైంది. ఇప్పుడు మరోసారి ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, ఎయిర్ ఫోర్స్ చీఫ్ మరియు నేవీ చీఫ్ వేర్వేరు ప్రాంతాల్లోని పవిత్ర దేవాలయాలైన పూరి, స్వర్ణ దేవాలయం, ఉజ్జయినిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే ఏదో పెద్ద ముప్పు పొంచి ఉందనే ప్రచారం జరుగుతోంది. కేవలం పూజలు చేయడమే కాకుండా దేశ సరిహద్దులో గుజరాత్, రాజస్థాన్, పంజాబ్ సరిహద్దుల్లో నోటామ్ అంటే నోటీస్ టు ఎయిర్ మిషన్స్ జారీ చేశారు. అంటే సరిహద్దులో ఎప్పుడైనా గగనతల దాడులు లేదా యుద్ధ విన్యాసాలు జరగవచ్చని అర్థం అన్నట్టు. ఇదిలా ఉంటే పాకిస్తాన్ సరిహద్దుల్లో దాదాపు 1500 మంది ఉగ్రవాదులు భారత్లోకి చొరబడేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్టు ఇంటెలిజెన్స్ నివేదికలు చెబుతున్నాయి. మరోవైపు ఇప్పటికే రాజ్నాథ్ సింగ్ పాకిస్తాన్కు ఓ వార్నింగ్ ఇచ్చారు. ఇరాన్ యుద్ధాన్ని అడ్డుపెట్టుకొని భారత్లో అలజడులు సృష్టించాలని పాక్ కుట్రలు పన్నుతోందన్నారు. ఒకవేళ అలాంటివి ఏమైనా జరిగితే ఆ దేశానికి భారత్ ఇచ్చే సమాధానం అతి భయంకరంగా ఉంటుందని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. మోడీ మీటింగ్లో రెడ్ ఫైల్ కనిపించడం, త్రివిధ దళాలు పూజలు చేయడం, మరోవైపు సరిహద్దుల్లో నోటీస్ టు ఎయిర్ మిషన్స్ జారీ చేయడం చూస్తుంటే యుద్ధం పక్కా అనే సంకేతాలే కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్పై భారత్ విరుచుకుపడింది. మళ్ళీ యుద్ధం వస్తే ఎలా స్పందిస్తుంది, అమెరికాతో చేతులు కలిపిన పాక్ను ఎలా ఎదుర్కొంటుంది అనేది చూడాలి. మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.